నమస్తే, మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం. సనాతన సాంప్రదాయంలో గోవుకు మహోన్నతమైన స్థానం ఉంది. ఆవును వేదాలలో అగ్న్యు అని చెప్పడం జరిగింది. అగ్న్యు అంటే చంపకూడనిది అని అర్థం. ఈ ఒక్క పదంతో గోవు యొక్క గొప్పతనం, పవిత్రత, రక్షణ గురించి తెలుపుతుంది. అటువంటి గోవుల సంరక్షణ కోసం ఏర్పడినవే గోశాలలు. గో అంటే గోవు, శాల అంటే ఆశ్రమం లేదా ప్రదేశం. ఆవులను రక్షించి దాని బాగోగులు చూసుకోవడం గోశాలల కర్తవ్యం. విజయదశమి సందర్భంగా ఒక అద్భుత గోశాలను ప్రారంభించారు కన్నెమడుగు అశ్వత్ నారాయణ గారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన తిప్పదొడ్డి గ్రామ నివాసులైన శ్రీ అశ్వత్ నారాయణ గారు బెంగళూరులో డెవలపర్స్గా ఎనలేని కీర్తిని గడించారు. ఆయన పుట్టి పెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చాలా పనులు చేయిస్తున్నారు. అందులో ఇది కూడా ఒకటి. ఆవని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శారదాపీఠం పీఠాధిపతులైన పరమ పూజ్య శ్రీ శ్రీ అద్వైతానంద భారతీ స్వాముల ఆశీర్వాదంతో, శ్రీ కాశీ విశ్వనాథుని అనుగ్రహంతో శ్రీ కాశీ విశ్వనాథ గోశాలను ప్రారంభించడం ఒక గొప్ప అభివృద్ధికి పునాదిగా భావించవచ్చు. శ్రీ కాశీ విశ్వనాథ గోశాలకు సంబంధించిన ఒక మంచి పాటను వింటూ గోశాల దృశ్యాలను చూసి అశ్వత్ నారాయణ గారి మాటల్లో గోశాల గురించి విందాం. కాశీ విశ్వనాథుని అనుగ్రహమై ఆవిర్భవించే గోశాల, గోమాతల సేవా భాగ్యము, పరమాత్ముడి కరుణా కటాక్షము. కాశీ విశ్వనాథ గోశాల, ఇది కాశీ విశ్వనాథ గోశాల. కాశీ విశ్వనాథ గోశాల, ఇది కాశీ విశ్వనాథ గోశాల. కాశీ విశ్వనాథుని అనుగ్రహమై ఆవిర్భవించే గోశాల, గోమాతల సేవా భాగ్యము, పరమాత్ముడి కరుణ కటాక్షము. కాశీ విశ్వనాథ గోశాల, ఇది కాశీ విశ్వనాథ గోశాల. కాశీ విశ్వనాథ గోశాల, ఇది కాశీ విశ్వనాథ గోశాల. కాశీ విశ్వనాథుని అనుగ్రహమై ఆవిర్భవించే గోశాల, గోమాతల సేవా భాగ్యము, పరమాత్ముడి కరుణ కటాక్షము. పరమ పావనం పాప విమోచనం, గో సంరక్షణ, గోమాతల పూజలు, ముక్కోటి దేవతల అనుగ్రహం. పరమ పావనం పాప విమోచనం, గో సంరక్షణ, గోమాతల పూజలు, ముక్కోటి దేవతల అనుగ్రహం. కన్నెమడుగు అశ్వత్తు నారాయణ కల సాకారం, కన్నెమడుగు అశ్వత్తు నారాయణ కల సాకారం. సకల జీవరాశిలో గోమాత పరమ పావనం. కాశీ విశ్వనాథ గోశాల, ఇది కాశీ విశ్వనాథ గోశాల. కాశీ విశ్వనాథుని అనుగ్రహమై ఆవిర్భవించే గోశాల, గోమాతల సేవా భాగ్యము, పరమాత్ముడి కరుణ కటాక్షము. కళ్యాణకారకం గోశాల నిర్వహణ, పంచగవ్యములు ఆయుర్వేద గుణములు. జగత్ కళ్యాణకారకం గోశాల నిర్వహణ, పంచగవ్యములు ఆయుర్వేద గుణములు. ఆరోగ్యం ఆహారం సంపద గో సంరక్షణ, ఆరోగ్యం ఆహారం సంపద గో సంరక్షణ.
ఆవిర్భవించే గోశాల గోమాతల సేవ భాగ్యము పరమాత్ముడి కరుణ కటాక్షము కాశీ విశ్వనాథ గోశాల ఇది కాశీ విశ్వనాథ గోశాల కాశీ విశ్వనాథ గోశాల ఇది కాశీ విశ్వనాథ గోశాల. అందరికీ నమస్కారం. మాది తిప్పుతోటి గ్రామం. నేను బెంగళూరులో బిల్డర్ ఉద్యోగం చేస్తున్నాను. మాకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. మా ట్రస్ట్ వతిని ఇంకా ఒక గోశాల చేయాలని మా ఊర్లో చాలా రోజులు ఇంకా అనుకుంటుంటే అది ఇప్పుడు కాలం కుదిరిచింది. మా దేవస్థానం పురాతన దేవస్థానం ఉంది, కాశీ విశ్వనాథ దేవస్థానం మా ఊర్లో ఉంది. ఆ దేవస్థానం పేరులో మేము చేయాలనుకుని చాలా రోజులు ఇంకా అనుకుంటా ఉంటామే. ఇప్పుడు చేస్తున్నాము. దీన్ని బాగా డెవలప్ చేయాలనేసి మాకు ఇష్టం ఉంది. ఇది మా అమ్మ చంద్రావతమ్మ పేరట్ల, మా అన్న బద్రీనారాయణ వాళ్ళ పేరట్ల వాళ్ళ ఇదంతా షెడ్ అంతా వేసి ఇచ్చేసిండ్రి. వాళ్ళ పేరులా మాకు ఇక్కడ ఒక మంచి గోశాల చేయాలనుకుంటున్నాను. ఇది ప్రారంభం. ఇది ఇంకా ముందరికి చాలా చేయాలనుకున్నాను. ఈ ఊరికి ఏమో తావాలనుకుంటున్నాను. అంత దేవుని కాశీ విశ్వనాథ స్వామి ఆశీర్వాదం ఉంటే అన్నీ చేస్తాము. మా శృంగేరి మా ఆవని మఠము గురువులు ఆశీర్వాదం చేసినారు. ఫస్ట్ ఒక గోశాల చేయండి, మీకు అంతా మంచిదవుతుంది, మీ బాధలంతా క్లియర్ అవుతుంది అనేసి దానికోసము మా ఇక్కడికే షురూ చేసినాము. అంతా మంచిది కావాలని కోరుతున్నాను. నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి. ధన్యవాదాలు.